రాష్ట్రంలో యువత పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బొమ్మి జిల్లాలో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం పట్ల మీరు ఏ విధంగా యువతకి సందేశం ఇస్తున్నారు? ఏదైతే కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల మీద మరి నీళ్లు చల్లుతూ వారికి రావాల్సినటువంటి కోటాని వారి కమర్షియల్ గా మరి డబ్బులకి అమ్ముడిపోయి మరి ఏదైతే కార్యక్రమం చేశారో డిఎస్ అవకతవకల మీద ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే డిఎస్సిలో అవకతవకలు జరగకపోతే కనుక మీకు ఎందుకు అంత భయం అని నారా లోకేష్ మేము అడుగుతున్నాం. నారా లోకేష్ మేము ప్రధానంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన్ని ఏం డిమాండ్ చేయాలి, ఎంక్వైరీ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్తున్నాం. దీనికి వెనకంజ వరుసగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 రోజుల కార్యక్రమం ఇచ్చింది. ఈ 4 రోజులు కూడా మరి విద్యార్థుల్ని యువజనుల్ని మేము గ్యాదర్ చేసుకుని సక్సెస్ చేస్తాం. లోకాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కంగారుగా ఒక రాయి పాతేసి వెళ్ళిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భూ సమీకరణ చేశారు, స్థల నిర్మాణం చేశారు, మరి టెర్మినల్ నిర్మాణం చేశారు. అదేవిధంగా అక్కడ కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కల్పించారు. దానికి సంబంధించి 1200 కోట్ల రూపాయలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి 2023 మే 3వ తారీఖున భోగాపూర్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. ఆ రోజున నితిన్ గడ్కరీ గారు వస్తే దానికి కావలసినటువంటి 6 lanes 6 లైన్ల జాతీయ రహదారి కావాలి, 53 కిలోమీటర్లు 67 మీటర్ల వెడపుగా కావాలని చెప్పేసి రోడ్డు నిర్మాణం కోసం 6300 కోట్ల రూపాయలు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఇది 2026 జూన్ నెలలో ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి విమానాలన్నీ కూడా టేకప్ అవుతాయని చెప్పినప్పుడు ఈ రోజున కళ్ళబొల్లి కవులు చెప్పి ఈ రాష్ట్రంలో ఒక బిల్డింగ్ కట్టలేదు, అమరావతిలో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయలేదు, ఒక హాస్పిటల్ నిర్మాణం చేయలేని వ్యక్తి అంట భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేస్తాడంట. ఇవన్నీ కూడా సొల్లు కవర్లు. చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా నిర్మాణం 80% జరిగిపోయింది. మీ ఎమ్మెల్యే పైన అరెస్ట్ అంటే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి విరూపాక్షని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళే బట్టలు చించుకొని మీరు బట్టలు చించారు, ఒక మహిళని పట్ల ఇలా ప్రవర్తించడం ఏంటంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క అరెస్ట్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన చేస్తున్న ఈ వికృత చేష్టల గురించి ఏమంటారు? ఏదైతే మేము డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయి, నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము గట్టిగా నినాదాలు చేస్తున్నామో డైవర్షన్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ లో మా ఎమ్మెల్యేలు అన్యాయంగా నిన్న జరిగిన విషయం మీద ఆన్ ది స్పాట్ వేగవంతంగా పనిచేస్తున్నారు పోలీసులు. విచారణ లేకుండా చాలా స్పీడ్ గా పనిచేస్తున్నారు. మరి అదే స్పీడ్ గా పనిచేసినటువంటి పోలీసులు అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని 5 సార్లు గర్భిణీ చేసి అబార్షన్ చేయించి నడి రోడ్డు మీద మరి అమ్మాయిని కొట్టించిన పరిస్థితుల్లో మరి అతని మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు? అదే సందర్భంలో శ్రీకాళహస్తిలో మరి కోట వినేత మరి బొజ్జల సుధీర్ రెడ్డి నన్ను ప్రైవేట్ వీడియోలు తీశాడు, టాబ్లెట్ అయితే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఇది కక్ష సాధింపు చర్య. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోడీ గారిని ఏదంటే కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు అంటున్నారు అన్న పవన్ కళ్యాణ్ గతంలో చాలా పాచిపల్లి లడ్డూలు ఇస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఆయన ఈ రోజు ఆయనే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? ఆయన యొక్క స్థిరత్వం గురించి కూడా మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తి. ఆ రోజున మోడీ చేసింది ఏమి లేదు, మేము ఊడికి చెయ్యాలా, ఈ రాష్ట్రానికి పాచిపోయిన రోడ్లు ఇచ్చి వెళ్ళిపోయారు అని మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లిని భార్యని కాపాడలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడా అని మాట్లాడినప్పుడు అప్పుడు కన్నీళ్ళు రాలేదా పవన్ కళ్యాణ్ గారికి? మరి అప్పుడు బాధ కలగలేదా నరేంద్ర మోడీ గారి గురించి? ఈ రోజంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ యొక్క మెప్పు పొందడానికి, చంద్రబాబు నాయుడు మెప్పు, అటు మోదీ గారి మెప్పు పొందడానికి ఏటల కాలం ఏదో డిప్యూటీ సీఎం అనో లేదా ఏదో మంత్రి పదవి అయితే అలా కొనసాగిద్దామని చెప్పేసి తన కులాన్ని తనని అడ్డిటికి నడిపించేది తప్ప పవన్ కళ్యాణ్ గారికి స్థిరత్వం లేదు. చెప్పండి సార్, రేపు దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. ఈ రోజు రైతులకే కాదు యువతకే కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి తలుపే తడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మాకు మంచి జరుగుతుందని భావిస్తున్నారా? రేపు పర్యటన గురించి
ఈ వస్తున్న ఆదాయం గురించి ఏం చెప్తారు? ఏదైతే ఆక్వా రైతుల సమస్యలు ఉన్నాయో ఆక్వా రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళారు. డిఎస్సి అభ్యర్థులు మేము మోసపోయాము, మాకు అన్యాయం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళారు. మన పొగాకు రైతులు కూడా వెళ్ళి మీరు వస్తేనే మాకు న్యాయం. అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వ అధికారంలో కూటమి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కూటమి నాయకులు. దీన్ని పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్యాయం జరిగినా, ఇప్పుడు విశాఖపట్నంలో 6 మత్స్యకారులు చనిపోయారు, అక్కడికి వెళ్ళారు. అదేవిధంగా రేపు పొగాకు రైతుల దగ్గరికి వస్తున్నారు పోలవరం. ఖచ్చితంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద స్పందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అవుతే పేదలు కానీ, విద్యార్థులు కానీ, దళితులు కానీ, వెనకబడే తరగతుల వారు కానీ సంతోషంగా ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. కోనసీమ జిల్లాలో మీరు చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ గౌరవ ఓటమి తర్వాత చాలా గట్టిగా కూడా మాట్లాడుతున్నారు. కేసులు పెడితే భయపడే అవకాశం ఉందా? బొమ్మ ఇజ్రాయెల్ గారు కేసులు ఆటోమేటిక్ రాయలసీమలో కానీ లేదంటే తెలంగాణ ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సంవత్సరం తీసుకొస్తే మరీ మంచిది. మా నాయకులు ఆధ్వర్యంలో మేము గుర్తింపు పొందడానికి ఇంకా మాకు ప్రయోజనం చేకూరుతుంది, అవకాశం అవుతుందని సందర్భం తెలియపడతాయి.